ఇక నోట్ల రద్దుపై రేపటి నుంచి ఈ నెల 19 వరకు ఆర్టీసీ కళాభవన్లో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నేతలు. నోట్ల రద్దు తర్వాత బ్యాంక్ అధికారులు పడుతున్న ఇబ్బందులపై చర్చించనున్నట్లు తెలిపారు. నోట్ల బదిలీల్లో అక్రమాలు జరుగుతుండటంపై తమను బద్నాం చేయడం సరికాదన్నారు. కరెన్సీ నోట్లు ఏ రోజున ఎంత ముద్రించింది, ఏ బ్యాంకులకు ఇచ్చింది, ఏ రాష్ట్రాలకు ఇచ్చింది అనేది కూడా మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి ఆ విధమైన ట్రాన్స్పరెన్సీ వస్తే ఈ నోట్లు బయటకు వెళ్ళటం అనేది, లేకపోతే గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ మరి బ్యాంకుల ద్వారా బయటకు వెళ్తున్నాయని చెప్తున్నారు. ఏ విధంగా బయటకు వెళ్తున్నాయి అనేది కూడా తెలియటం అనేది జరుగుతుంది. నోట్లు ముద్రించడానికి సమయం సరిపోదనే ఉద్దేశంతో మరి ప్రైవేటు ముద్రణాలయాలకు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆ ప్రైవేటు ముద్రణాలయాల నుంచి ఎక్కడికైతే సప్లై అవుతుందో ఈ మధ్యలోనే ఈ గోల్మాల అంతా జరుగుతుంది అనేది మాకున్న ఇన్ఫర్మేషన్ కూడా. కానీ బ్యాంకు వ్యవస్థని తిట్టకండి, బ్యాంకు వ్యవస్థని నిర్దోషి అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 95,000 బ్రాంచుల్లో ఎక్కడో ఒకటి రెండు బ్రాంచుల్లో జరిగినంత మాత్రాన మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థని తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదు.